3 జిల్లాల ప్రజలను వణికిస్తోంది పెద్ద పులి. పొలాలకు వెళ్లాలంటే టెన్షన్ పడుతున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్ద పులి జాడ చిక్కడం లేదు. ఇక ఫేక్ వీడియోలు, ఫోటోలు వాట్సాప్లో వైరల్ చేస్తూ జనాలని మరింత భయపెడుతున్నారు ఆకతాయిలు. అయితే పుకార్లే నమ్మొద్దని సూచిస్తున్నారు అధికారులు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. సిద్దిపేట్, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాల సరిహద్దుల్లో పులి సంచారం వార్తలతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. 3 నెలల క్రితం మహారాష్ట్ర నుంచి బయలుదేరిన ఓ మగపులి 3 జిల్లాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. బోనుల్లో చిక్కకుండా, ట్రాప్ కెమెరాలకు దొరకకుండా అలుపెరుగును ప్రయాణం సాగిస్తోంది. ఈ పులిజాడ కోసం ఓవైపు ఫారెస్ట్ ఆఫీసర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు రోడ్లపైన, గ్రామ శివార్లలో పులి కనిపించినట్లు కొందరు ఆకతాయిలు ఏఐతో ఫేక్ వీడియోలు, ఫోటోలు తయారు చేసి వాట్సాప్లో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే పులి సంచారంతో భయాందోళనలో ఉన్న సిద్దిపేట, యాదాద్రి, జనగామ జిల్లా ప్రజలు ఈ ఫేక్ వీడియోలతో మరింత టెన్షన్ పడుతున్నారు. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక అయోమయంలో పడుతున్నారు. కాగా ఫారెస్ట్ ఆఫీసర్లు మాత్రం వాట్సాప్ గ్రూప్ లో వస్తున్న పులి ఫోటోలు, వీడియోలు ఫేక్ అని చెబుతూ అసలైన పులిజాడ కోసం గాలిస్తున్నారు. ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, ఏఏ ఫోటోలు వైరల్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో సంచరించిన పులి మళ్లీ జనగామ జిల్లాలో అడుగుపెట్టింది. రఘునాథపల్లి మండలం మండలగూడెం, లింగాల ఘనపురం, కుందారం గ్రామ శివార్లలో 2 రోజుల క్రితం పెద్ద పులి పాదముద్రలు కనిపించాయి. మండలగూడెం గ్రామానికి చెందిన పరిసరాజుకు చెందిన లేకదూడను చంపేసింది. అలాగే మండలగూడెం గ్రామ శివారు నక్కపొక్కల తండ, పోతరాజు తండ పరిధిలోని వ్యవసాయ భూముల్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఇక్కడ పులి సంచారం ఫేక్ కాదని, నిజమైన పులే తిరుగుతోందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని, పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దని సూచిస్తున్నారు. అత్యవసరమైతే గుంపులుగా శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని చెబుతున్నారు. పంటల రక్షణ కోసం కరెంటు తీగలు పెట్టొద్దని, దీనివల్ల పులికి హాని జరిగితే వన్యప్రాణి చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. పులి కనిపించినా, పాదముద్రలు గుర్తించిన వెంటనే ఫారెస్ట్, పోలీస్ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలని పీసీసీ ఎఫ్ సువర్ణ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఓవైపు ఫేక్ పులుల ప్రచారంతో జనం ఆందోళనలో ఉంటే, మరోవైపు నిజమైన పులి ఫారెస్ట్ ఆఫీసర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహారాష్ట్రలోని పాండవకార డివిజన్ తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి నవంబర్ చివరిలో పెన్గంగా నది దాటి రాష్ట్రంలోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ అడవుల నుంచి వచ్చిన పులి అక్కడ నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో నిర్మల్, మంచిర్యాల జిల్లాలో కొన్ని రోజులు గడిపింది. తర్వాత అక్కడి నుంచి పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల సరిహద్దుల నుంచి ప్రయాణించి సిద్దిపేట జిల్లాలోకి వచ్చిందని అంటున్నారు అధికారులు. ప్రస్తుతం యాదాద్రి, భువనగిరి, జనగామ జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తోంది. ఈ 3 నెలల కాలంలో 100 కిలోమీటర్ల పొడవున తిరిగిన పులి తన ఆకలి తీర్చుకునేందుకు పదుల సంఖ్యలో లేకదూడలు, ఆవులను చంపేసింది. ముఖ్యంగా కవ్వాల నుంచి బయటకు వచ్చాక ఆహారం కోసం ఎక్కువగా పశువులనే టార్గెట్ చేసింది. పశువులను కోల్పోయిన రైతులకు పరిహారం అందిస్తామని ఫారెస్ట్ ఆఫీసర్లు భరోసా ఇస్తున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ పులి ఎక్కడా స్థిరంగా ఉండకపోవడం ఆఫీసర్లకు సవాల్గా మారింది. పులి సంచరించే ప్రాంతాల్లో బోనులు పెట్టినా, ట్రాక్ కెమెరాలు అమర్చినా వాటికి చిక్కడం లేదు. ముఖ్యంగా సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, జనగామ జిల్లాలో సంచరిస్తుంది. అసలు పులిజాడ ఎరగని ఈ జిల్లాల ప్రజలు 3 నెలలుగా పొలాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. పగలు వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా, రాత్రిపూట పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాలన్నా వెన్నులో వణుకు పుడుతోంది. అటవీశాఖ అధికారుల బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నా, డ్రోన్లతో గాలిస్తున్నా పులి మాత్రం చిక్కడం లేదు. అడవిలో ఉండాల్సిన పులి ఇప్పుడు జనవాసాలు, పంట పొలాల మధ్య తిరుగుతూ ఉండటంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 3 నెలల ఈ హైటెన్షన్ కు ఎప్పుడు తెరపడుతోందోనని, పులిని ఎప్పుడు బంధిస్తారోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు రైతులు, స్థానికులు.